ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పినాము. ఇది లైన్ ఎప్పుడెప్పుడు వచ్చింది, 13, 14, 15 ఇయర్ పేపర్లలో వచ్చింది కాబట్టి ఇది చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చింది రాస్తాం. గివెన్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్స్ టు 2 డో యూ బై డో టీ ప్లస్ యూ. యూ ఇది 4 కాదు, దీని ఈక్వేషన్ 1 అనుకుంటాము. లెట్ ద సొల్యూషన్ బి ఏమనుకుంటాం, యూలలో ఇచ్చింది కాబట్టి యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యాపిటల్ వై ఆఫ్ వై, యూ ఆఫ్ ఎక్స్ వై అనుకుంటాం. ఇది ఈక్వేషన్ 2. ఇక్కడ మనకి ఏమేమి తెలుసు, హియర్ యూ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ వై ఆర్ ఇండిపెండెంట్, INDEPENDENT ఇండిపెండెంట్ వేరియబుల్స్. అది మనకు తెలిసిందే, కామన్ డైలాగ్ అన్నిటికీ సేమ్. ఇవి స్మాల్ ఎక్స్లో స్మాల్ యూలు, ఇవి డిపెండెంట్ ఇచ్చిన దాంట్లో యూ అనేది డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ టీ అనేది టీలు ఇచ్చింది. ఇగో ఇక్కడ ఇదే తప్పు పోతుంది, చూద్దాం. ఎక్స్ టీ అట్లా రాసుకుంటాం. మనకు డినామినేటర్ చూసుకుంటాం కదా, ఎక్స్ టీ, అది చూసుకుంటాం, ఎక్స్ టీలో రాసుకుంటాం, అది అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తామంటే తర్వాత డో యూ బై డో ఎక్స్ కావాలి కదా, డో యూ బై డో ఎక్స్ అంటే ఏం చేస్తాం, ఎక్స్ డాష్ టీ అనుకుంటాం. డో యూ బై డో టీ అంటే ఎక్స్ టీ డాష్ అనుకుంటాం. ఈ రెండు ఈక్వేషన్స్లను ఈక్వేషన్ 1లో పెడతాం. సబ్స్టిట్యూట్ అబోవ్ ఈక్వేషన్స్ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు మనకేమొస్తుంది, డో యూ బై డో ఎక్స్ ఎక్స్ డాష్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 డో యూ బై ఎక్స్ టీ డాష్ ప్లస్ ఎక్స్ టీ. ఇంతే కదా. నేను మొత్తాన్ని దేంతో డివైడ్ చేద్దామంటే ఎక్స్ టీ తోటి చేద్దాం. డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ బై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ టీ. అప్పుడు మనకి ఎక్స్ డాష్ టీ బై ఎక్స్ టీ ఈక్వల్స్ టు 2 xt డాష్ బై ఎక్స్ టీ ప్లస్ ఎక్స్ టీ బై ఎక్స్ టీ. మనం అసలు కొద్దిగా ఎట్లా రాస్తామంటే 2 xt డాష్ ప్లస్ ఎక్స్ టీ బై ఎక్స్ టీ అని రాసి మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి సపరేట్ రాస్తాం. డైరెక్ట్ రాసేసిన, ఇది వన్స్ పోతుంది, ఎక్స్ పోతుంది, టీ పోతుంది. మనకు వచ్చేసింది కదా, ఎక్స్ డాష్ బై ఎక్స్ ఈక్వల్స్ టు 2t డాష్ బై టీ ప్లస్ 1. ఇది వచ్చింది. ఇక్కడ మనకి +1 అనేది ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈక్వల్స్ టు కే సేస్, దీని ఏదైనా ఈక్వేషన్ అవసరం లేదు మనకి, దీన్నిగా మనం సపరేట్ రాద్దాం, దీనికి. అప్పుడు ఎక్స్ డాష్ బై ఎక్స్ ఈక్వల్స్ టు కే, 2t డాష్ బై టీ ప్లస్ 1 ఈక్వల్స్ టు కే. 1 అక్కడ పంపిద్దాం. 2t dash by t is equals to k minus 1, t dash by t is equals to k minus 1 into అక్కడ పోతే డివైడెడ్ బై 2 మనకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని అవతల పంపించేద్దాం. మనకి ఇది వచ్చేసింది కదా, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎక్స్, t dash is equals to k minus 1 by 2 into t. దీనికి నేను డైరెక్ట్ సొల్యూషన్ రాయొచ్చు, షార్ట్ కట్. అప్పుడు ఏం రాస్తాం, దీనికి x ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ k స్మాల్ x, t ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ c1 into ఈ పవర్ kx, c2 into ఈ పవర్ k minus 1 by 2 into t. ఇది డైరెక్ట్ కదా. దీనికి ఇంటిగ్రల్ అప్లై చేసి ఇంతకుముందు ప్రాబ్లంలో కేస్ అదే వస్తుంది. ఇక్కడ c1 అనేది మనం ఎప్పుడు కాన్స్టెంట్ కాబట్టి ఇంటూలకే రాసుకుంటాం, అది అయిపోతుంది. ఈ xt సబ్స్టిట్యూట్ xt ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 మనకేం తెలుసు, u ఈజ్ ఈక్వల్స్ టు xt. ఇదే కదా మనకు రిక్వైర్డ్ సొల్యూషన్. అదే u ఈజ్ ఈక్వల్స్ టు xt, x అంటే c1 ఇంటూ ఈ పవర్ kx into c2 into e power k minus 1 by 2 into t. u is equals to c1 c2 e power kx plus k minus 1 by 2 into t. ఇది ఎట్లా అంటే a power m into a power n, that is a power
m ప్లస్ n. ఇక్కడ నేను ఈ c1 c2ని a అని రాసుకుంటా, a ఇంటూ ఈ పవర్ kx ప్లస్ k మైనస్ 1/2 ఇంటూ t, వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు c1 c2. అది రాసేసినాం, అయిపోయింది. దీనికే ఇంకొక ప్రాబ్లం అటాచ్ చేసి చెప్పేస్తా, చూద్దాం. ఇదేంది మనకి u ఆఫ్ ఎక్స్ కామా వై ఏమొచ్చింది, a ఇంటూ ఈ పవర్ kx ప్లస్ k మైనస్ 1/2 ఇంటూ t. మనకి వేరే వాల్యూ ఇస్తాడు, u ఆఫ్ 0 కామా t వచ్చేసి వేరేది ఏదో ఒకటి ఇస్తాడు. క్వశ్చన్ అది ఆ ప్రాబ్లం అకార్డింగ్ టు క్వశ్చన్ అయితే ఈడికే అయిపోయింది. ఈడికి అర్థమైపోతే లైట్ తీసుకోరి, అర్థమైపోతే ప్రాక్టీస్ చేయరు, లైట్ ఏం తీసుకోకూరి, ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుకుంటుంది. ఇది ఎక్స్టెన్షన్. మనకి మ్యాక్సిమం ఈ క్వశ్చన్ ఇవ్వడు, దీంతో పాటు ఇచ్చిన క్వశ్చన్తో పాటు ఏదో ఒక టేల్ ఇస్తాడు. 0 కామా t ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ 5t కదా, దీన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తా. ఏది సబ్స్టిట్యూట్ చేస్తా, ఎక్స్ ప్లేస్లో 0 పెడతా, ఇది t కదా, t ప్లేస్లో t పెడతా. అప్పుడు ఏమొస్తుంది మనకి, a ఈ పవర్ k ఇంటూ 0 ప్లస్ k మైనస్ 1/2 ఇంటూ t ఈక్వల్స్ టు ఇది కదా, ఈ పవర్ మైనస్ 5t. అప్పుడు మనకి ఏం వాల్యూ వస్తుంది, k వాల్యూ వస్తుంది, k వాల్యూ వస్తుంది, a వాల్యూ వస్తుంది. ఈ పవర్ a ఇంటూ ఈ పవర్ k మైనస్ 1/2 ఇంటూ t ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ 5t. ఇక్కడ కోఎఫిషియెంట్ని ఈక్వేట్ చేస్తా, a ఈక్వల్స్ టు 1 వస్తుంది, k మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 వస్తుంది. a ఈక్వల్స్ టు వచ్చేసింది, పక్కకి పెడదాం. k మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 ఇంటూ 2, k మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 10, మైనస్ 1 అటు పంపించినాం అనుకో, k ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 10 ప్లస్ 1, k ఈక్వల్స్ టు మైనస్ 9. ఇది ఏదైతే వచ్చిందో ఏకే వాల్యూస్ వస్తాయి కదా, ఈ ఏకే వాల్యూలు తీసుకోవాలి ఇంట్లో పెడతాం. దీన్ని ఏమనుకుందాం, ఈక్వేషన్ 7 ఆగిపోతే అది 3 అనుకుందాం. సబ్స్టిట్యూట్ a కామా k ఇన్ 3, అప్పుడు ఏమొస్తుంది, u ఆఫ్ ఎక్స్ కామా t ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఈ పవర్ k అంటే ఎంత, మైనస్ 9x ఇన్ ప్లస్ k అంటే ఎంత, మళ్ళా మైనస్ 9 మైనస్ 1/2 ఇంటూ t ఈ పవర్ మైనస్ 9k మైనస్ 10/2 ఇంటూ t, 2 1 2 5 ఈ పవర్ మైనస్ 9k kx, ఇది kనేగా సబ్స్టిట్యూట్ చేసింది, 9x మైనస్ 5t. ఇంతే సొల్యూషన్ మనకి. ఇది మనకి అసలుగా అనుకోమన్నది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ కామా టీ. ఇట్లా చేస్తాం, అయిపోతుంది.